మరి ఎక్స్ట్రీమ్ ఏమను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దాదాపు 10-12 సంవత్సరాల క్రితము వర్షంలో పోతున్నాం, నేను మా ఫ్రెండ్ ఇద్దరం పోతున్నప్పుడు. అప్పుడు మామూలు ఫోన్స్ ఉండేవి, నోకియా ఫోన్ ఉండేది అప్పుడు. 12 years బ్యాక్, ఇంకా ముందే కావచ్చు, 12 years బ్యాక్ ఏమో ఆల్మోస్ట్. వెళ్తున్నాం, వర్షం పడి అప్పుడు వర్షం పడితే ఇది బ్యాటరీ అంతా పోయి అలాగ అయిపోయేది, సరిగ్గా పని చేయకుండేది. వెళ్తున్నాం, వెళ్ళాలి, ఏదో కాల్ కావాలి మాకు, ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. వెంటనే మరి జేబు పైన చేయబెట్టి యేసు నామంలో ఇప్పుడే దీనికి ఛార్జింగ్ వచ్చును గాక అని ప్రార్థన చేసి తీసేసి చూసినప్పుడు ఛార్జింగ్ వచ్చిందని. ఎందుకంటే మేము నమ్మింది ఏంటంటే దేవునిలో ఆ పవర్ ఉంది. ఆ పవర్ దేవుడు ఎవరిలో పెట్టాడంటే విశ్వాసి యొక్క ఆత్మలో పెట్టాడు. నువ్వు దాన్ని నమ్మితే అద్భుతాలు ఎన్నో చూస్తావు. అదేమి ఎక్స్ట్రీమ్ కాదు, దేవుడు నిజంగా ఆపరేట్ అయ్యేటట్టు చేశాడు. ద పవర్ దట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ యూ ఈజ్ మోర్ దాన్ ద పవర్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఉన్న ఏ శక్తి కంటే, లోకంలో ఉన్న ఏ దురాత్మ శక్తుల కంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి గొప్పది. ఆమేన్. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఏంటి దేవా ఇంకా జరగటం లేదు, ఇంకా ముందుకు పోవటం లేదు, ఇంకా ఇది తొలగిపోవడం కాదు, బద్దలు కావాలి. ఎందుకనంటే పరిశుద్ధాత్మనికి ఉన్న పేరు ఏంటంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ఈజ్ ద డునామిస్ పవర్. మీరు పైనుండి శక్తి పొందెదరు, మీరు పైనుండి శక్తి పొందెదరు. ఏంటి డునామిస్ పవర్ అంటే తెలుసా? డునామిస్ పవర్ అంటే డైనమైట్. డైనమైట్ అంటే ఏంటో తెలుసా? తెలుగులో కరెక్ట్ ట్రాన్స్లేషన్ అంటే విస్ఫోటనము అని. విస్ఫోటనం అంటే ఏంటి? ఎక్స్ప్లోజన్, బద్దలు కావడం అని. హల్లెలూయా. దేవా కొండ జరగటం లేదు, కొండ జరగటం కాదు, బద్దలు కావాలి. ఆమేన్. అర్థమవుతుందా? చెప్పండి ఒకసారి పక్కన, బద్దలు కావాలి. కొండ జరగడం కాదు, కొండ బద్దలు కావాలి.